ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా లాలాగూడ పరిధిలో నిర్వహిస్తున్న ఒక భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో తయారీదారులతో పాటు భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ దందాలకు పాల్పడుతున్న ముఠాలు ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం లాలాగూడ పోలీసులతో కలిసి లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్పై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా కుళ్ళిపోయినాయి కూడా. ఇట్లనే ఉంటారా వర్క్ చేసేటప్పుడు? మీరేనా ఓనర్, పార్ట్నర్? సూపర్వైజర్. ఏం పేరు? మహేష్. మీ పేరు? వెంకటేష్. ఇవంతా ఎప్పుడు చేసింది ఇదంతా? నిన్ననే. మీ పేరు? ఏం పేరు? సతీష్. నిన్న చేసిందా ఇదంతా మొత్తం? అంటే ఏంది నల్ల నల్లది? ఇది క్లీన్ చేయరా ఇదంతా? ఈ అక్రమ తయారీ కేంద్రానికి సంబంధించి యజమాని నీలా వెంకటేశ్వర్లు సహా 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూపర్వైజర్ వినోద్తో పాటు కార్మికులు సతీష్ అలాగే శివాని ఉన్నారు. ఈ ముఠా గత కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్న అపార్ట్మెంట్లలోనే ఈ కేంద్రాన్ని నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనే దురాశతో ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు. దాడి సమయంలో సుమారు 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను 18 ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ ఉంచగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిల్వను తాజాగా ఉంచేందుకు వాడే 30 కేజీల ఎస్టిక్ యాసిడ్ అలాగే 10 కేజీల క్యాన్సమ్ గమ్ పౌడర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోతాదుకు మించి వాడటం వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలానే తయారీ కేంద్రంలో వినియోగిస్తున్న యంత్రాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ఒక గ్రైండర్ మిక్సింగ్ మిషన్తో పాటు ఒక వైనింగ్ మిషన్ అలాగే 2 ప్యాకింగ్ మిషన్లు ఉన్నాయి. కేవలం 80 కేజీలు అసలు అల్లం వెల్లుల్లిని మాత్రమే వినియోగించి 1000 కేజీల నకిలీ పేస్ట్ను ఉత్పత్తి చేస్తున్నట్లు తేలింది. ప్యాకింగ్పై తప్పుడు తేదీలు వేసేందుకు ఉపయోగించే 4 డేట్ స్టాంపులు అలాగే ఝాన్సీ ఎం పేరుతో ఉన్న 86 లేబుల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆకర్షణీయమైన బ్రాండెడ్ లేబుల్స్తో ప్యాక్ చేసి నగరంలోని వివిధ కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారు. సామాన్య ప్రజలు అసలు అలాగే నకిలీ పేస్ట్ను గుర్తించలేరనే విషయాన్ని ఆసరాగా చేసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఇలాంటి కల్తీ కేంద్రాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.